ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అయితే ప్రస్తుతం ఈ అమరావతి రాజధానికి సంబంధించి ఐటీ హబ్గా, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీగా డెవలప్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కళ్ళు అంటున్నారు ముఖ్యమంత్రి హోదాలో. అతి కొద్ది నెలల్లోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, దీని ద్వారా కంప్యూటర్ సేవలు మరింత త్వరిత అవుతాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే మరోపక్క వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ క్వాంటమ్ వ్యాలీ ఏమో కానీ అక్వా వ్యాలీగా, అంటే చేపలకి సంబంధించి అమరావతి ప్రసిద్ధి చెందుతుందని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. అమరావతి క్వాంటమ్ వ్యాలీగా సౌత్ ఏషియాలోనే రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి కొద్ది నెలల్లో క్వాంటమ్ వ్యాలీ సేవలు కూడా స్టార్ట్ చేయబోతుందని చెప్పేసి ప్రకటించిన కొద్ది రోజులకే వైసీపీ నాయకులందరూ కూడా దాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ అది ఫిషరీస్ వ్యాలీకి డెవలప్ బాగా పనికొస్తుంది, చేపలు చేస్తే చేపలు పెద్దగా అవకాశం అని చెప్పేసి హాస్యాస్పదం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటారు దాని గురించి? వర్షాకాలం అనేటప్పటికల్లా వర్షాలు పడతాయి. వర్షాలు పడిన తర్వాత ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా కాస్త నీళ్లు కనిపిస్తాయి. ఆ నీళ్లను ఉద్దేశించి ఈయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో కానీ ఇంకో చోట కానీ వర్షాలు పడ్డప్పుడు ఎక్కడైనా సరే అవి తిరిగి మళ్ళీ కాలంలోకి తర్వాత నదుల్లోకి వెళ్ళే వరకు ఆ క్రమంలో వెళ్ళిపోతాయి. అక్కడెక్కడో చొక్కుండో తర్వాత గతంలో ఒకసారి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ కరకట్ట కమలాసన్ ఒక పెద్ద హైడ్రామాకే తరలిపోయాడు. ప్రకాశం బ్యారేజ్ని అసలు బ్యారేజీ లేకుండా చేద్దామని చూశాడు. అంటే బ్యారేజ్ నిండిపోయి ఇంకా అసలు బ్యారేజీ ఇంకా కొట్టుకుపోతుంది అనే సందర్భం వచ్చేదాకా అట్టిపెట్టాడు. ఎందుకోసం? ఇది చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవాలి, అలాగే అమరావతి అంతా మునిగిపోవాలి, అమరావతి రాజధానిగా పనిచేయదు అని చెప్పడం కోసం, ప్రూవ్ చేయడం కోసం ఒక ప్రయత్నం చేశాడు ఇంతకుముందు. సో అదే రకంగా ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు. అప్పుడు ఒకసారి జరిగింది, అందరూ చూశారు ప్రజలు. అందరికీ వాస్తవాలు చూసిన తర్వాత వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ఎంతటి దుస్సాహసమైందో, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారో, ఎంతో ముంపుకు గురి చేశారో అవన్నీ చూశారు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు వీళ్ళు చేసిన పనికి. అంటే ఒక నాయకుడిని విమర్శించడానికి, ఒక ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ఒక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ఇలాంటి పనులు ఎక్కడా కూడా మనం చూసుండవు. ఎక్కడను వీళ్ళు మాత్రం చేయగలరు. ఇప్పుడు కూడా అలానే, అంటే అద్భుతంగా పెట్టుబడులు వస్తూ ఉంటే, అంటే ఇబ్బడముబ్బడిగా పెట్టుబడులు వస్తుంటే ఆ పెట్టుబడులు రాకుండా చేయటం కోసం చేసే ఒక పన్నాగం లాంటిది. కానీ ఇది చూసి ఇతని మాటలు విని వచ్చేవాడు రాకుండా ఏం పోరు, వస్తూనే ఉన్నారు. మొన్న దావోస్ వెళ్ళినప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా రేపు సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంతకుముందు వీళ్ళు తరిమేశారు. ఒక సింగపూర్ కన్సార్టియం కింద నుంచి ఇక్కడ మన అమరావతిని ఒక ప్లాన్ తీసుకుని దాన్ని డిజైన్ చేసుకుని ముందుకెళ్తున్న క్రమంలో వాళ్ళ భాగస్వామ్యంతో స్టార్టప్ అభివృద్ధిని ముందు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళని బెదరగొట్టి తర్వాత పంపించేశారు. అంటే వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు బెదరగొట్టేశారంటే వీళ్ళు 3 రాజధానులు కాన్సెప్ట్ కదా, అందువల్ల అమరావతిని చంపేయాలనుకున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రావటం కూడా ఇష్టపడిన పరిస్థితిలో ఉంటే వాళ్ళు తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే ఏదో ఫిష్ ఆక్వాకల్చర్కి మాత్రమే పనికొస్తాను మాట్లాడుతున్నాడు కదా, అది కాదు. ఇవాళ క్వాంటమ్ వాల్యూ వస్తుంది, రేపు ఇంతగా అలాగే హైడ్రోజన్ వాల్యూ వస్తుంది, ఇంకా సిలికాన్ వ్యాలీ ఎలాగైతే డెవలప్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు హైదరాబాద్లో, అదే పద్ధతిలో ఇక్కడ ఎన్నో రకాలుగా అక్కడ కానీ ఇంకొకటి కానీ గూగుల్ కానీ, ఇప్పుడు గూగుల్ చూస్తే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో అతిపెద్దది. అంటే తన దేశం దాటి బయట అతిపెద్ద ఏదైనా ఉందంటే ఇప్పుడు పెట్టేది ఎక్కడ గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో వైజాగ్లో అది. అలాగా ఇబ్బడముబ్బడగా అందరూ అట్రాక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, ఆయన గవర్నమెంట్ని నమ్మి, ఆయన పాలసీస్ని నమ్మి ఈరోజు వస్తూ ఉంటే అది చూసి, అంటే అభివృద్ధి జరిగిపోతే తర్వాత మళ్ళీ తిరిగి ఓటట్ట కూడా అవకాశం ఉండదు వీళ్ళకి. అంటే అందువల్ల ఏంటంటే అభివృద్ధిని నిరోధిద్దాం. వీళ్ళు ఎన్నండి కొన్ని వందల ఈమెయిల్స్ పెట్టారు, అది కూడా మనం చూసాం. రావద్దని చెప్పడానికి, అప్పు ఇవ్వద్దని చెప్పడానికి కూడా వీళ్ళు బ్యాంకులకి ఈమెయిల్స్ పెట్టారు. ఇది వీళ్ళ పరిస్థితి. అందువల్ల అంటే అభివృద్ధి అనేది వీళ్ళు చూడకూడదు. ప్రజలు ఎప్పుడు కూడా అడుక్కునే పరిస్థితుల్లోనే ఉండాలి. అలా ఉచితాలు ఏ ఓటు ఇచ్చి వాళ్ళని ఓటు బ్యాంక్ కింద మార్చుకుంటూ ఉండాలి. ఈ పద్ధతిలోనే వాళ్ళు ఆలోచిస్తారు తప్పితే సమాజం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అనేది లేదు. ఇవాళ P4 పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తివంతమైన విషయాన్ని ముందు తీసుకొచ్చారు. అంటే ఏంటి, ఒక పేదరికం లేని సమాజాన్ని ఆయన చూడాలి అంటే విజనరీ అంటే అలా మాట్లాడతాడు. ఇవాళ ఎంతో మంది ఔత్సాహికులు, అంటే ఒక దానం చేయాలి, ఒక కొన్ని కుటుంబాలు ఆదుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్ఫూర్తిని తగిలించినట్టు అయింది. ఆయాం మార్గదర్శి అని చెప్పేసి ఒక లోగోను కూడా ఆవిష్కరించి మరి నిన్నటి రోజున ఇవాళ ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తెరదీశారు. అందులో భాగంగా ఇప్పటికే 57,000 మంది సుమారుగా నమోదు చేసుకున్నారు. అంటే ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావడానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే తనంతట తానే 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఇది
పరిపాలన అంటే ఇది ఒక నాయకత్వం లక్షణం. అంటే ఒక నాయకుడే స్వయంగా తను పిలుపునిస్తే మరి ఇంకా ఎంతమంది దానికి ఆకర్షితులు అవుతారని దీన్ని బట్టి ఉదాహరణ అనమాట. ఆ విధంగా ఇప్పటికి 5 లక్షల మంది కుటుంబాలకి సేవలు అందించడానికి ఇవాళ P4 అనేది తెర ముందుకు వస్తుంది. ఆగస్టు 15 నుంచి ఇంకా దీనికి ఇంప్లిమెంట్ చేద్దాం అనే ఉద్దేశంలో ఉన్నారు. అలాగే ఇంకో 2 లక్షల మంది వరకు ఎవరైతే నమోదు చేసుకోగలిగితే చాలా వరకు పేదరికం అనేది సమాజాల నుంచి అట్టడుగులో ఉన్న సమాజానికి మేలు జరుగుతుంది. ఈ P4 ఒక స్ఫూర్తిదాయకమైన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ముందు తీసుకెళ్తుంటే, ఉపాధి కల్పన కోసం ఎన్నో కంపెనీలు ముందుకు తీసుకొస్తా ఉంటే, ఇలాంటి సందర్భంలో ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు న్యాయం అంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా కొత్త కంపెనీ తీసుకొచ్చే సందర్భం లేదు. ఒక ఫిష్ ఆంధ్ర అని చెప్పేసి ఇక్కడ పులివెందుల్లో ఒక చేపల మార్కెట్ ఓపెన్ చేశారు. అప్పడాల కంపెనీలు, వడియాల కంపెనీలు తప్పితే ఏం తెచ్చింది లేదు. ఉన్న కంపెనీలు వెళ్ళగొట్టడానికి ట్రై చేశారు కదా. కియా మోటార్స్ని బెదిరించలేదా? ఇంకా దాదాపుగా బయటకు వెళ్ళిపోదాన్నంత ప్రయత్నం జరిగింది అక్కడ. అలాగే ఇక్కడ అమర్రాజా బ్యాటరీస్, మరి వాళ్ళు కూడా తరిమేశారు. 4,000 ఉద్యోగాలు రోడ్డున పడిపోయారు ఇక్కడ లేక. అక్కడ తెలంగాణ 4,000 ఉద్యోగాలు కొత్త రూపకాలు అక్కడ సృష్టించబడ్డాయి. అంటే వాళ్ళకు ఉపాధి దొరికింది. ఇక్కడ పోయింది, అక్కడ దొరికింది. అలా ఇంకా లులు దాన్ని కూడా తరిమేశారు. వైజాగ్లో పెట్టబోతుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నారు. మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అక్కడ వైజాగ్లోనే పెడుతున్నారు, అలాగే అమరావతిలో కూడా పెడుతున్నారు. ఇలాగ వీళ్ళు ఉన్నంత వరకు కూడా 5 ఏళ్లలోనూ ఒక కంపెనీ రాలే. ఉన్న కంపెనీలు తరిమేశారు. మరి అలాంటప్పుడు పేదరికం ఎక్కడి నుంచి పోతుంది? స్వయంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ప్రజలు ఆశిస్తారు. ఎంతసేపు ఉచితాల మీదుగా ఆశించరు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడు ఉచితాలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఆ పరిస్థితి బాగోలేకుండానే పెట్టేసి ఉచితాలు ఇచ్చేసి అది ఓటు బ్యాంకుని తయారు చేసుకునే ఉద్దేశం ఒక వైసీపీది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడం, వాళ్ళు కూడా అంటే ఇప్పుడు అందరితో పాటు సమానమైన అవకాశాలు కల్పించుకున్న రోజునే ఉచితాలతో పనే ఉందండి. అసలు ఒకనాడు ఉండేవా? మరి సమాజం అలా ఉన్నప్పుడు మరి సమాజం ఇవాళ ఎందుకు వచ్చింది అంటే ఈ దిగజాడు రాజకీయాలు ఇవన్నీ. అంటే అలాంటి ఉచితాలు కూడా అవసరం లేని సమాజాన్ని నిర్మించుకోవాలి. అది ప్రజల బాధ్యతగా తీసుకోవాలి. ఇవాళ బంగారు కుటుంబాన్ని పేరు పెట్టి మనం ఎవరికైతే ఈ లబ్ధిని మనం చేకూరుస్తున్నామో వాళ్ళు కూడా రేపు పొద్దున్న ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాత మరో 10 కుటుంబాలకి వాళ్ళు కూడా సహాయం చేసే పరిస్థితికి వెళ్తే ఒక అద్భుతమైన సమాజాన్ని మనమే చూస్తాం. పేదరికం లేని సమాజాన్ని మనమే చూస్తాం. ఉచితాలకు ఆశించిన సమాజాన్ని మనమే చూస్తాం. అలాంటి సమాజానికి మనం తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇన్ని పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఇన్ని కంపెనీలు తీసుకురావడం కానీ, ఇంత ఉద్యోగ కల్పన చేయడం కానీ ఒక పక్కన చేస్తూనే, మరో పక్కన సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, మరో పక్కన ఈ P4 అనేది ముందు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించి ముందు తీసుకెళ్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. రామోజీరావు గారు వరద బాధితుల సందర్భంలో వచ్చినప్పుడు ఆయన ముందుగానే స్పందిస్తాడు. ఆయన ముందు తన విరాళాన్ని ప్రకటించి అదే అంటే ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలనుకున్నట్టు తను చేసి చూపించాలి. అలా చేసే తను అప్పీల్ చేస్తాడు ప్రజలకి. ఇలా వరద బాధితులు సంబంధించి మేము విరాళాలు సేకరిస్తున్నాం, మీరు దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి అని ఆయన పిలుపునిస్తాడు. ఆ విధంగా ఎన్నిసార్లు రామోజీరావు గారు ఈనాడు పేపర్ తరపున కొన్ని 100,000 ఇళ్ళు కట్టించాడు ఆయన. అంటే నిరాశ్రయులైన వాళ్ళకి. ఆ విధంగా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గతంలో మనం చూసాం ఇలాంటి ఉద్యమాలని. అంటే ఒక రకంగా చెప్పాలంటే పిలుపునివ్వటం అది. ఇవాళ కూడా అదే జరిగింది. P4 అనేది ఒక అద్భుతమైన పిలుపు. ఆ పిలుపు ద్వారా ముందుకు వస్తున్నది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, ధనవంతులు వస్తున్నారు, అలాగే ఆ సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు వస్తున్నారు, సామాన్యులతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందిస్తున్నారు. అలాగే విదేశాల నుంచి కూడా స్పందించారు. కాబట్టి ఇవాళ మరి అంతమంది వచ్చి 57,000 మంది అంటే మరి అది స్ఫూర్తిని ఇస్తేనే కదండి వాళ్ళు వచ్చి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు పేదరికంలో ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసం వస్తున్నారు. ఇప్పుడు అందులో ఇప్పుడు విద్య కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, అలా కుటుంబాలుగా తీసుకోవటం, లేదా గ్రామాలుగా దత్తత తీసుకోవటం, లేదా మండలాలుగా దత్తత తీసుకోవడం, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందు తీసుకెళ్లే కార్యక్రమంలో ఉంటే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇతను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మాట్లాడాడో అవి కూడా ఏంటంటే ఒక వ్యంగ్యమైన మాటలు అవన్నీ. ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడకుండా మీరు ఒక హుందాగా ఉండి ప్రజల కష్టసుఖాలు అర్థం చేసుకుని వాళ్ళకి ఏదన్నా చేదోడు వాదోడుగా మనమేం చేయాలి, వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అది ఆలోచించాలి తప్పితే ఈ రకంగా వెటకారపు మాటలు మాట్లాడటం అనేది కేతిరెడ్డి మానుకోవాలి. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.